రవిని పిచ్చి రవిగా చేసిన అభి ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. నేను పెళ్లి కూతురు కాదా, అబ్బాయి వచ్చి లేడీ క్యారెక్టర్ ఉంది చెయ్యి అంటే చేసా. నా స్కిట్ లో డైలాగ్లే నాకు గుర్తుండవంటే వీళ్ళ స్కిట్ లో డైలాగ్ గుర్తు పెట్టుకొని చెప్పాలంట. చెప్తాం భయమా, మా ఐడియాలు మాకున్నాయి. ఇది నా కొడుకండి, పేరు రచ్చరవి. వీడికి పెళ్లి సెట్ అయిందని వాళ్ళ అక్క బావని తీసుకురావడానికి వెళ్ళాడు. నేను చెప్పా అప్పటికి, వాళ్ళకి పిచ్చుందిరా వద్దురా అని. స్వీట్ తీసుకో. ఎందుకురా, ఆడ పోయినందుక? అన్నయ్య పోతే పోయాడు గాని ఆయన నువ్వు తలుచుకుంటే 6 నెలల్లో ఇంకొక అన్నయ్యని ఇస్తావుగా. కనాలనే ఉందనుకో, కానీ మీ నాన్న లేడు కదరా. టూ మచ్ మమ్మీ, అయినా నానుంటేనే నేను వచ్చానా. ఈ స్వీట్ ఎందుకు ఇచ్చానో తెలుసా? తెలియదు, చెప్పు. ఈ రోజు మన అక్క బావ మేనల్లుడు ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి పిచ్చిరా రే, పిచ్చిరా వాళ్ళకి. అయ్యో లేదు, 2 రోజుల క్రితమే వాళ్ళకి తగ్గిపోయిందంట. ఎనీ మోమెంట్ రావచ్చు ఇంటికి. బామ్మర్ది, బావా, బామ్మర్ది, బావా, అమ్మా, కూతురా, అమ్మా. అరే నిజమే, పిచ్చి తగ్గింది రోయ్. బామ్మర్ది, బావా. ఎవడ్రా నీకు బావా? పిచ్చి తగ్గిందన్నా అంటే బామ్మర్ది కదా, జోకులేసా. జోకా అదిరిపోయింది. అది ముందు లగేజ్ తిప్పు. రే ఆగు. ఏంటి బావా? ఎవడ్రా నీకు బావా? నా లగేజ్ దొంగతనం చేసుకుని వెళ్తావా? ఏమే నీ మొగుడు లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంటే చూస్తుంటుకోడే దబ్బి. ఏంట్రా పిచ్చి తగ్గిందన్నావు? అదేనమ్మా, పిచ్చి తగ్గిందని వాళ్ళే చెప్పారు. పిచ్చి తగ్గిందని పిచ్చోలే చెప్పారా? వారిని అబ్బారు. ఒసేయ్, నీ మొగుడు లగేజ్ తీసుకోపోతుంటే చూస్తూ ఊరుకుంటావేంటే? ఏంటమ్మా మొగుడు అంటున్నాడు? భార్య భర్త తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి అలా అడగడం తప్పు కదా. సర్దుకోండి. అత్తయ్య గారు సారీ, మీరు ఉన్నారని చూసుకోలేదు. రావే. నేనా? ఇదిగో మీరేం చేస్తున్నా తెలియదు. 6 నెలల్లో 6 పిల్లలు ఇవ్వాలి. సరే ఇద్దరన్నా ఇవ్వండి కనీసం. అంటే అత్తయ్య గారు నాకు కనాలని ఉంది కానీ మీ అమ్మాయి సహకరించట్లేదు. అక్క బావ పరిస్థితి ఇలా ఉంటే మేనల్లుడు అమ్మగారు ఎవరు నువ్వు ఇంట్లోకి వచ్చావు? కూరగాయలమ్మా. వంకాయలు ఉన్నాయా? లేవు. అయితే వెళ్ళు. కూరగాయలే, టమాటాలు, బెండకాయలే. పాలు పోయవా? ఎన్ని రోజులు అయింది పాలు పోయిక? 3 రోజులు అవుతుంది పాలు పోయిక. ఊరుకోండి అమ్మగారు, 3 రోజుల నుంచి మీ ఇంటి ముఖం వస్తే తాళం పెట్టుంది. పైసలు మాత్రం ఎవరు, పాలు మాత్రం టైం కావాలా? అబ్బో, నువ్వు పోసే పాలకి మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలా? నీ కోరితే ముఖం పగిలిపోద్ది. పొద్దునే దుకాణం తెరవలేదు, ఏం తెరవనీరు. చూడండి, రాలేదు సార్ చాయ్ కాఫీ బిస్కెట్ సార్, రాలేదు సార్ అయిపోతున్నా సార్ చాయ్ కాఫీ బిస్కెట్ సార్. ఏంటి చాలా రోజుల తర్వాత కొట్టు తెరిచావు? ఒక కింగ్ సైజ్ గోల్డ్ ఫ్లేక్స్ సిగరెట్. పాత దుకాణం అంతా ఎవరెత్తారా? అంటే నేనేం ఊరు నుంచి పారిపోవట్లేదు కదా, అంతా కలిపి ఒకసారి ఇచ్చేస్తాను. అక్క అన్న, చెల్లి అన్న, తమ్ముడు అన్న గోల్డ్ ఫ్లాగ్ 11 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. ఏంటమ్మా ఇది? ఆడదానం అయ్యండి సిగ్గులేదు సిగరెట్లు బీడీలు తాగడానికి? రోజంతా కష్టపడినా గానీ ఈ చెప్పులు కుడితే 1000 రూపాయలు కూడా వస్తలేదు. దీని అమ్మ జీవితం. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. రేయ్, ఎన్నిసార్లు చెప్పాను రా, దేన్ని పడితే దాన్ని అమ్మానొద్దని. మీ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందిరా. అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే నేను ఎలా పుట్టాను నాన్న? చెప్పండి, పడితే వాడు నాన్న అనొద్దని చెప్పానా? మీ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఏంటే నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. నీ కొడుకు నా కొడుకుని చెడగొడుతున్నాడు. నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. నీ కొడుకు నన్నే చెడగొడుతున్నాడు తెలుసా? ఏమే బామ్మర్ది వచ్చినాడు, అత్తయ్య వచ్చింది, ఎండను పడి వచ్చినారు. వేడి కాఫీ తీసుకురాపో. కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా? రామ్మా రా. మా అమ్మాయి అండి, బంగారు బొమ్మ. తలకాయ దించితే మళ్ళీ ఎత్తదు. వాడే పెళ్లి కొడుకు. ఇది నా పెళ్లి కూతురేంటి, నా అక్క. ఒరేయ్, నీకు అమ్మాయి నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అంతేగాని పెళ్లి కావాల్సిన అమ్మాయిని పట్టుకొని అక్క ఆడి దానికి పెళ్ళిలా జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మీరెవరో నాకు తెలియదు, కొంచెం జరగండి. ఏమే నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. నా పిల్లట్లయిద్దిరా మీలాంటి వాళ్ళు అట్లా చేస్తే. నాకేంద్రా మంచి కత్తి లాంటి ఫిగరే. అల్లుడు కొంపలు అంటుకుంటున్నారు ఇక్కడ. ఎవడ్రా నీకు అల్లుడు? కట్నం ఇచ్చావా? నీ కూతురునిచ్చి పెళ్లి చేసా? హలో బాబు, మాస్టర్ ఒక్క నిమిషం. ఏంటమ్మా గొడవ ఇక్కడ? బాబాయ్ గారు, వీడు నా మామ. ఇటు రావే. ఇది నా పిల్లం.
కట్నం ఇచ్చి పెళ్ళాన్ని తీసుకొని పోవాలా వద్దా? ఏమండి కట్నం ఇవ్వకుండా తీసుకెళ్ళడం తప్పు కదా. అయినా కట్నం తీసుకుంటే అడ్డగాడితో సమానం అండి. నన్ను అడ్డగాడుతా రేయ్ ఏంట్రా ఇంటి ఓనర్ పట్టుకొని కొడతావా? సిగ్గులేదు. సేయ్ నా మనవన్ లాంటి వాడిని కొడతావా? అల్లుడు, ఏంట్రా గొడవ? ఏంట్రా గొడవ నాకు అసలు? హలో నీ కూతురు ఇచ్చావా? పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇద్దరు జులాయిలు మాట్లాడుకుంటున్నారు సార్, తొందర రండి. అగ్ని బొగ్గు బూడిద మసి చెప్పకు, నాకు కావాల్సింది నీతి న్యాయం. ముందు చెప్పనివరా, ఆ తర్వాత నీతి న్యాయం ఎట్లా నువ్వు తెలుసుకోవచ్చు. అయితే కమాన్ టెల్ మీ. అదా సార్, బావా సార్ నాకేం తెలియదు సార్. ఈ బ్రోతల్ హౌస్ కి ఓనర్ ముసలిది. నన్ను పట్టుకొచ్చింది వీడు సార్. నాకేం తెలియదు. ఎరా ఫ్యామిలీ స్కిట్ చేయమంటే ఫ్యామిలీ మొత్తం కలిసి. సరోజిని ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఆర్ నగర్ లో ఒక లాడ్జ్ పై రైడ్ జరిగి మరి పోలీసులు తన టీమ్ తో ఇక్కడ దాడి చేశారు. మరి ఎవరు దొరికారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అమ్మా ఇట్రా. వద్దండి, పర్లేదు, టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. ఏం లేదు, గోల్డ్ తీసుకుందామని వచ్చాను. అందరూ గోల్డ్ తీసుకుందామని చెప్తారు కానీ అసలు విషయం చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పట్టుబడ్డందుకు? తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? నడి రోడ్డు మీద మర్డర్లు మానభంగా జరిగితే పట్టించుకోరు, ఏదో ఆకలి కోసం చిన్న చిన్న తప్పులు చేస్తాం కదా పట్టించుకుంటారా? ఏమై పోయినసారి వచ్చావు డబ్బులు ఇవ్వకుండా పోయావు, ఏమన్నా అన్నానా? సరోజిని నువ్వు అలాగే చూస్తుండు, ఇదేదో నా మీదకి వస్తుంది. నేను ఇప్పుడు వస్తాను స్టూడియోకి. బావా బావా ట్రాప్ చేశారన్నాడు, మళ్ళీ వాడే టీవీ న్యూస్ చదువుతాడు. పిక్చర్ అర్థం కాలేదా? కొంపలు అట్టుకున్నాయి ఇక్కడ, ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ ఇక్కడ. 2 రాష్ట్రాలను గడగడలాడించి మారు వేషంలో తిరిగితే గుర్తుపట్టలేననుకున్నావా? చట్టాన్ని ఎవ్వడూ మోసం చేయలేడు. చట్టం తన పని అది చేసుకొని పోతుంది. మేడం సార్, మీరిద్దరు వచ్చి సాక్షి సంతకం పెట్టాలి, అర్థమైందా? చెప్పరే. అరే అల్లుడు, అల్లుడు, అక్క ఇంత జరుగుతున్నా ఇక్కడ ఉంటాయి, నాకు సిగ్గులేదు అనుకుంటావా? బ్రాంచ్ మార్చేస్తా. బ్రాంచ్? అయ్యో బ్రాంచ్ అంటే అమ్మా ఏమన్నారు అర్థమవుతుందా నీకు? ఎవర్రా నీకమ్మా? నేను అనసూయ, హీరోయిన్. రోజా గారు, సుమీర్. హాయ్ సుమీర్. హలో మేడం. బాగుంది, పిచ్చి పిచ్చిగా పిచ్చానందంగా ఉంది. నాగ్ బాబు సార్. గుడ్, తను బాగా చేశాడు, ఎంటర్టైనింగ్ ఉంది.